హాయ్ అండి, నేనైతే ఇవాళ మా పిల్లల కోసం అయితే అటుకులు ప్యాలాలు అయితే తాలింపు అయితే చేస్తున్నాను. అందుకోసం నేనైతే ప్యాలాలను అయితే తీసుకున్నాను. ఇలా కరకరలాడేటి ప్యాలాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన గంజి పెట్టుకొని ఇందులో ప్యాలాలు వేసి కొద్దిగా కరకరలాడేటట్టు వేయించుకోవాలి. చూడండి, సన్నని మంట పైన ప్యాలాలను అయితే వేయించుకోవాలి. చూడండి, ప్యాలాలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అదే మంట పైన అటుకులు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. నేనైతే పేపర్ అటుకులు అయితే తీసుకున్నాను. చూడండి, సన్నని మంట పైన అటుకులు కూడా వేయించుకోవాలి. చూడండి, అటుకులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మరొక గంజి పెట్టుకొని ఇందులో 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో 1 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగేటప్పుడే కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. అలాగే మనం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చక్కగానైతే కలిపేసుకొని పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు పుట్నాల పప్పు 1 కప్ అయితే వేసుకోవాలి. చూడండి, చక్కగా కలిపేసుకొని చక్కగా వేగిపోయినాయండి. చూడండి, ఇలా వేగాలండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చక్కగా చల్లారిపోయిందండి. ఈ తాలింపునైతే అటుకులు ప్యాలాలల్లా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ చేతితోనైతే చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత చక్కగా కలిసిపోయినాయో. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలనైతే వేసేసుకోవాలి. చూడండి, మీకు ఇలా స్టీల్ డబ్బాలోనైతే వేసేసుకున్నాను నేనైతే. ఇవి నెల రోజులు అన్నా నిలువ ఉంటాయండి. చూడండి, ఎంత చక్కగా వచ్చినాయో. ఇవి నెల రోజులన్నా నిలువ ఉంటాయండి. ఎంత కరకరలాడుతూ ఎంత చక్కగా అటుకుల ప్యాలాల తాలింపు అయితే చేశాను. ఇవి తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.